ఎంచుకుంటున్నాము. తండ్రి, ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ గురించిన మాటలు వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నా రాజా, ఈరోజు మీరు మాతో మాట్లాడినై ఉండగా మీ మాటలు తండ్రి మాకు త్రోవ చూపులాగున సహాయం దయచేయండి. తండ్రి, మాకు ఎవరెవరికి ఏ అక్కర్లతో ఉన్నామో, ఎవరెవరికి ఏ ఆత్మీయమైనటువంటి మాటలు అవసరమో తండ్రి అవి మాకు అందించి, అయినా ఎవరైతే స్పీకర్ మాట్లాడబోతున్నారో వారిని మరుగుపరిచి మిమ్మల్ని మీరు బయలుపరుచుకుని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య వారి పుణ్యనామం పేరిట అతి వినయంతో విన్నవించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఒక పాట పాడుకుందామండి. ఒక పాట పాడుకొని మనం వాక్యాన్ని సాగిద్దాం. ఆసిమ ఒక పాట పాడతావరా? డాడీ ఇంకా రెడీ అవ్వలేదు. ఒక 5 minutes అండి. ప్లీజ్ మా ఆసు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారం, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నగులెత్తి నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే
ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమి నాలో పరవశమి నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాల పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ ఐరిన్ గారిని, ఐరిన్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్. Thank you. Thanks, Johnson. God bless. Come, before we begin, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for we understand, and above all, I pray, Heavenly Father, that you will speak through me. Bring the wisdom, Heavenly Father. Bring all the knowledge, Heavenly Father, that it may be a blessing to all who hear your word. In your very present holy name, I ask this prayer. Amen. Amen. Friends, we are going to be taking, because we've entered now the period of Lent, and it is going to be a wonderful time of sharing, because the 5 Sundays that we will have, we will be talking about Jesus in a very, very serious way. And so today we are going to talk about the victory of Jesus when he was tempted, and this will help us Sister, we lost your connection, I think. Yes, I know what is happening for quite some time. I'm noticing is there a problem with my mobile? Yeah, we are not able to see you. Your video is not coming, but we are hearing you, but your voice is breaking. Really? But my video opened. Yeah, I think you need to press some video, unlock the video or something. Or if it is okay, please rejoin, disconnect and rejoin. Oh, give me half a second. Sure.
Can you see me now? No, sister, we are not Yeah, seeing. you. No. No. Your video is not on. We are not seeing you. Oh, Bobby, do you not have to press me? Pardon me? Do you know what I have to press to be able to be visible to everybody? Yeah, like on your screen, you're speaking from your phone. డాడీ నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది డాడీ. లాస్ట్ 10 minutes నుంచి లెఫ్ట్ అవుతున్నారు, రీజన్ అవుతున్నారు. మేబీ సమ్ ప్రాబ్లమ్ అయితే. Okay. So I think you have a network problem, sister. Are you sitting at the same spot in your house like every time? Yeah, every time, yes, the same place. Uh-huh. So I think it's some connection. Now we completely lost, I think. Now can you hear me? Yeah, we can hear you, but your voice is breaking and we are not seeing you. Gosh. Well, I'm visible to myself, you see, and see you very clearly. What we will do is one of us will sing a song. In the meanwhile, please try again. Okay? Done. Okay, Witness, thank you. Johnson, please. వత్సల సిస్టర్ గారు ఆమె ఒక పాట పాడతారు అక్క మీరు. హలో, వినిపిస్తుందండి? ఎస్ అక్క ప్లీజ్. సర్వ సృష్టికి కర్తావు నీవే, సర్వశక్తిమంతుడావు నీవే, నీ ప్రేమ గానం నే చేతును, నిన్నే ఆరాధించి స్తుతింతును. సర్వ సృష్టికి కర్తావు నీవే, సర్వశక్తిమంతుడావు నీవే, నీ ప్రేమ గానం నే చేతును, నిన్నే ఆరాధించి స్తుతింతును. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓటీ మ్యామ్ ప్లీజ్. Yes, sister, we are able to see you now. Oh, lovely. Thank you. I was so stressed. Okay. So now, today's message, as I was saying, we have entered the period of Lent now, and we will be studying some serious matter on Jesus's life on earth. So Mari- the Yeah, please go ahead. So the victory of Jesus when tempted helps us when we are tempted. మరి సహోదరి సహోదరులారా, మనము లెంటు దినములోనికి ప్రవేశించినాం కనుక ఈ రానున్న కొన్ని రోజుల్లో మరి దేవుని యేసు ప్రభు వారి గురించి లోతైన గంభీరమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు యేసు ప్రభు వారు శోధింపబడినప్పుడు ఆయన ఏ విధంగా జయం పొందారు, శోధనలో ఎలాగా జయించారు, అది మనం ధ్యానం చేసుకుందాం. తద్వారా మన శోధనలో మనము జయం ఎలా పొందుకోవచ్చో మనం పాఠం నేర్చుకోవచ్చు. So to understand this, we will be taking the book of Deuteronomy, Hebrews and Luke. Deuteronomy, Hebrews and Luke. మరి ఈ యొక్క నేటి ధ్యానాన్ని గ్రహించుకోవడానికి మనము ద్వితీయోపదేశకాండము, హెబ్రీ పత్రిక, లూకాసు వార్త, ఈ 3 గ్రంథాల్లో నుంచి వాక్యాలని మనం ధ్యానం చేసుకుందాం. Okay. Now the book of Deuteronomy, which we find in the Old Testament, is the 5th book of Moses. మరి ద్వితీయోపదేశకాండము పాత నిబంధనలో మనము చూసినట్లయితే మోషే రాసిన 5 మొదటి పుస్తకాల్లో అది 5వది. And the other books of Moses, the other 4 books of Moses are Numbers, Leviticus, Exodus, and Genesis. మరి మిగతా 4 పుస్తకాలు అంటే మొదటి 5 పుస్తకాలు మరి మోషే గారు రాశారు కదండి. ఆ పుస్తకాల్లో మిగిలినవి 5వది ద్వితీయోపదేశకాండం అనుకున్నాం కదా. మిగిలిన 4 ఏంటంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము. Now Deuteronomy is a series of farewell messages of Moses the leader. మరి ద్వితీయోపదేశకాండము దానిని గురించి మనం చూసినట్లయితే నాయకుడైన మోషే తన వీడ్కోలు చెప్తూ రాసిన, వరుసగా రాస్తూ వచ్చిన విశేషాలు అన్నమాట. వీడ్కోలు సందేశాలు వరుసగా పొందుపరచబడినవి. And it is addressed to the new generation. క్రొత్త తరము వారికి అవి సూచిస్తూ వారిని ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకం అది ద్వితీయోపదేశకాండం. The generation that will take possession of the new land as promised. మరి క్రొత్త తరము వారు వాళ్ళు ఆక్రమించుకోబోతున్న ఆ యొక్క వాగ్దాన భూమిని దాని గురించిన సందర్భానుసారంగా దానిని సూచిస్తూ వ్రాయబడిన గ్రంథము ద్వితీయోపదేశకాండము. And who is the new generation? మరి ఈ క్రొత్త తరము ఎవరని మనం చూద్దాం. All those who survived the 40 years in the wilderness wandering. మరి ఈ యొక్క అరణ్యములో సంచరిస్తూ గడిపిన 40 సంవత్సరాలు, ఆ యొక్క సమయము, ఆ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఆ 40 సంవత్సరాల తర్వాత ఉన్నారో ఆ తరము వారు మరి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఆ తరము వారు ఈ క్రొత్త తరము. These people are constantly reminded about the importance of obedience to God. మరి ఈ క్రొత్త తరము వారికి
మోషే తన గ్రంథం ద్వారా మరి ఎడతెగక దేవునికి విధేయత చూపించే విషయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Knowing what they had suffered in the 40 years of wandering, మరి ఈ 40 సంవత్సరాలు వారు ఏ విధమైన శ్రమలు అనుభవించారో అది బాగుగా ఎరిగిన తరము వారు. and Moses wrote it to encourage the people to believe and obey God. మరి మోషే ద్వితీయోపదేశకాండం రాస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మండి, దేవుడికి విధేయత చూపండి. మరి ఆ యొక్క అరణ్య మార్గంలో ఆ యొక్క శ్రమలు అనుభవించిన ఆ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఉన్నాయి కదా మనకి, కనుక నమ్మండి, విధేయత చూపండి అని ప్రోత్సహిస్తున్నాడు. In order to receive his blessings. మరి తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి గాను విధేయత చూపండి, దేవుని నమ్మండి అని ప్రోత్సహిస్తున్నాడు. Therefore, the book of Deuteronomy is the parting words of Moses to the new generation. మరి ద్వితీయోపదేశకాండంలో వ్రాయబడిన మాటలు మరి వీడ్కోలు చెప్తూ ప్రోత్సాహపు మాటలు, సందేశము, ఆ విధమైన కూర్పు అన్నమాట పుస్తకం. And his words were both written and spoken. ఇక్కడ ఈ గ్రంథంలోని మాటలు మోషే చేత చెప్పబడినవి, అలాగే వ్రాయబడినవి కూడా. So that it could be passed on from generation to generation. మరి ఈ విధంగా రాయబడిన ఉద్దేశం ఏంటంటే ఒక తరం నుంచి మరొక తరం వరకు మరి అలాగ తరతరాలు అది అందరికీ కూడా ఆ సందేశము చేరాలని, అందరూ చదువుకోవాలని, అందరికీ అది తెలియాలని రాశారు. Remembering the laws that was given to Moses on Mount Sinai, మరి సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రము గుర్తుంది కదా. the book of Deuteronomy is a great expansion. మరి ఈ యొక్క ద్వితీయోపదేశకాండము ఆ యొక్క సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రము యొక్క దాని గురించిన వివరణ ఇంకా ఎక్కువగా దాని గురించి విశేషంగా రాయబడిన పుస్తకం అది. And it is a great expansion, a renewal of the covenant. అంతేకాకుండా మరి దేవునికి ఇశ్రాయేలీల మధ్య ఉన్న ఆ యొక్క నిబంధనని నూతన పరుచుకోవటం విషయంలో బాగా వక్కాణించి ప్రస్తావించిన పుస్తకం. It is also called the book of remembrance. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండాన్ని మరి యొక్క కోణంలో మరి యొక్క పేరు పెట్టచ్చు, ఏంటంటే అది జ్ఞాపకం చేసే ఒక పుస్తకం అని. There has been a great similarity between Moses and Jesus Christ. మరి మనం గమనించినట్లయితే మోషేకు యేసుప్రభు వారికి చాలా దగ్గర పోలికలు మనం గమనించగలం. చాలా ఒకే రకమైన విశేషాలు మనం గమనించగలం. And Moses is a type of Christ in many ways. మరి మోషే అనేక రకాలుగా మరి యేసు ప్రభువుని పోలిన వ్యక్తిగా ఉన్నాడు. Because it is him that is the person in Christ. మరి ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే మోషే యేసులో ఉన్న ఒక వ్యక్తి. And he is the only other person like Christ to hold the position of a prophet, priest, and king. Can you please repeat, sister? Sorry. Like Christ, he is the only person to hold the position of prophet, priest, and king. మరి యేసు ప్రభు వారి వలె మోషే మరి ఒక ప్రవక్తగాను, యాజకుడుగాను, రాజుగాను, ఈ 3 పాత్రలు యేసు ప్రభు వారు ఏ విధంగా తన యొక్క వ్యక్తిత్వంలో కలిగి ఉన్నారో అలాంటి ఒక నాయకత్వాన్ని మోషే అందించాడు.
although he was not a king, but officiated as the ruler of Israel. మరి మోషేని చూసినట్లయితే ఒక రాజుగా మనం చూడం కానీ మరి ఇశ్రాయేలీలకి ఒక అధిపతిగా నాయకుడిగా మరి ఆ యొక్క తన యొక్క కర్తవ్యాన్ని తన పనిని తను నెరవేర్చిన ఒక అధిపతిగా మనం చూస్తాం. And both Christ and Moses were threatened of death and also rejected by their people. మరి మోషే యేసు ప్రభు వారి వలె మరి తన సొంత ప్రజల ద్వారా ఎంతో బెదిరించబడ్డాడు, మరి తిరస్కరించబడ్డాడు, అలాగే ప్రాణహానికి కూడా గురయ్యాడు తన సొంత వారి వల్ల. And because of this, he is considered to be the greatest man that ever lived. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కోణాలన్నీ కూడా మనం చూసాం కదా మోషే జీవితంలో. దీని అంతటిని బట్టి మోషే లాంటి నాయకుడు ఈ ప్రపంచంలోనే లేరు అన్నంత గొప్ప నాయకుడు తను. Because if we recall, Moses was not only threatened, but he was also rejected by his own people, like Christ was. మరి తను తన సొంత ప్రజల చేత బెదిరించబడటం, భయపెట్టబడటమే కాకుండా తిరస్కరించబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా ఆ విధంగానే తిరస్కరించబడ్డారు కదా. అలాంటి అనుభవం మోషే కూడా అనుభవించాడు. Now, the book of Deuteronomy largely covers the renewal of the old covenant. మరి ద్వితీయోపదేశ కాండము ప్రధానంగా ఎక్కువ శాతం దేని గురించి రాయబడిందంటే పాత నిబంధనని ఆ యొక్క నూతన పరుచుకునే విషయం ఎక్కువగా ప్రస్తావించబడింది ద్వితీయోపదేశ కాండంలో. And which has been expanded. ఆ విషయము బాగా ఎక్కువగా ప్రస్తావించబడటమే కాకుండా ఈ పుస్తకంలో దాన్ని ఎక్కువగా ఇంకా ఎక్కువ వివరంగా దాని గురించి వివరించబడింది. And has been accomplished in the 3 sermons of Moses within 34 chapters. మరి మొదటి 34 అధ్యాయాల్లో 3 సందేశాలు, మోషే ఇచ్చిన 3 సందేశాల్లో ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం చూడవచ్చు. The first 5 chapters covers what God has done for Israel. మరి మొదటి 5 అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఏమి చేసి ఉన్నారో అది ప్రస్తావించబడింది. And this covers Moses' sermon. ఈ యొక్క 5 అధ్యాయాల్లో మోషే యొక్క సందేశము మనం చూడగలం. Reminding them about the past and recording their history. మరి ఈ సందేశంలో మొదటి 5 అధ్యాయాల్లో మోషే తన సందేశంలో ఇశ్రాయేలీలకి వారి గతాన్ని గుర్తు చేస్తూ, గత చరిత్రని గుర్తు చేస్తూ రాశాడు. And also about Israel and the people of Israel's unbelief and deliverance. మరి ఆ 5 అధ్యాయాల్లో మోషే ఇశ్రాయేలీలకి ఏం జ్ఞాపకం చేశాడంటే వారు ఏ విధంగా అపనమ్మకంతో ఉన్నారు గతంలో, మరి దేవుడు ఏ విధంగా వారిని విమోచించాడు, ఈ అంశాలు వారికి జ్ఞాపకం చేస్తూ రాశాడు మొదటి 5 అధ్యాయాలు తన సందేశంలో. And their deliverance. వారిని దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించాడు కదా, అది వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. Yeah, their deliverance and provision by God during their time of obedience. మరి వారిని ఏ విధంగా వారికి విడుదల కలుగు చేశాడు అన్నది జ్ఞాపకం చేయటమే కాకుండా మరొక అంశం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుడికి వారు విధేయత చూపినప్పుడు వారికి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సమస్త సదుపాయాలు అవ్వచ్చు, దేవుడు వారికి అనుగ్రహించిన సకల ఆశీర్వాదాలు, వారి యొక్క అవసరాలు దేవుడు ఏ విధంగా తీర్చాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. So if we translate this, then it means that
the obedience brings blessings and disobedience brings punishment. దీన్ని సూక్ష్మంగా చెప్పాలంటే విధేయత ఆశీర్వాదాలు తీసుకొస్తుందని, అలాగే అవిధేయత మరి శిక్షని తీసుకొస్తుందని మనము ఒక మాటలో చెప్పొచ్చు. ఈ మోషే సందేశం ద్వారా ఈ మొదటి 5 అధ్యాయాల్లో ఉన్న ఆ యొక్క పాఠం. Now, sorry, the next 21 chapters we will cover what God expects from Israel. అయితే ఈ 5 అధ్యాయాల తర్వాత ఉండే ఆ యొక్క 21 అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలీయుల నుంచి ఏమి కోరుతున్నాడు అన్న అంశం మనం చూడగలం. And this is broken up into 3 separate sermons, which is the second sermon, but it is broken up into 3 categories. Sorry. మరి ఈ యొక్క 21 అధ్యాయాల్లో మోషే ఇచ్చిన రెండవ సందేశం అది. ఈ రెండవ సందేశము 3 ముఖ్యమైన భాగాలుగా మనం చూడవచ్చు. Which is testimonies. అది ఏంటంటే మొదటి భాగము సాక్ష్యాలు, the statutes and the ordinances. మరి వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న అంశాలు, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు. Now, when we read about the testimonies, this covers the moral duties. మరి ఈ యొక్క సాక్ష్యాలు మనం చూసినట్లయితే వారి యొక్క నైతిక బాధ్యతలను మనము దేవుడు ఏ విధంగా వారి నుంచి కోరుతున్నాడో ఆ విషయాలు మనం గమనించవచ్చు. Which is the expansion of the 10 commandments. ఈ యొక్క అంశము నైతిక బాధ్యతలను దేవుడు కోరుతున్నాడు కదా ఇశ్రాయేలీయుల విషయంలో వారి దగ్గర నుంచి. ఈ మోషే ఈ విషయం ప్రస్తావిస్తాడు ఈ మొదటి భాగంలో మనం చూసినట్లయితే. ఇది can you please repeat, sister? It covers basically the 10 commandments, the expansion of the 10 commandments. మరి ఇది మరొకటేం కాదు కానీ ముందు పుస్తకాల్లో రాయబడిన 10 ఆజ్ఞల యొక్క విశేషమైన ఇంకా ఎక్కువగా వివరంగా రాయబడిన అంశంగా మనం చూడొచ్చు. And that the people of Israel should not forget God's gracious deliverance. మరి తద్వారా దేవుని యొక్క కృపతో కూడిన ఆ యొక్క విమోచన విడుదలని వాళ్ళు మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ రాస్తా ఉన్నాడు. And the statutes covers the ceremonial duties, which is sacrifice, tithe and feast. మరి ఆ యొక్క బలులు, దశమ భాగాలు, ఆ యొక్క రకరకాలైన విందులు, లేకపోతే ఆ యొక్క భోజనాలకు సంబంధించిన ఆ యొక్క సూచనలు, ఇవన్నీ కూడా రెండవ భాగంగా మనం చూస్తాం. Now the third, which is the ordinances, this covers the civil and social duties. మరి మూడవ భాగంలో ఆ యొక్క ఆజ్ఞలు లేకపోతే ఏమైతే వాళ్ళు చేయాలి చేయకూడదు అన్న అంశాలు చూసినట్లయితే ఆ యొక్క మూడవ భాగంలో మరి సామాజికంగా అలాగే మరి వాటన్నిటికి వారి యొక్క సమాజానికి సంబంధించిన ఆ యొక్క వాళ్ళు ఏం చేయాలి చేయకూడదు అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. The system of justice, మరి న్యాయ వ్యవస్థ, criminal laws and welfare and warfare, మరి సంక్షేమం, అలాగే యుద్ధాల గురించి, అలాగే నేరాల గురించిన ఆ యొక్క చట్టాలు, ఈ యొక్క న్యాయ వ్యవస్థ అంతటినీ కూడా మరి వారికి ఈ యొక్క మూడవ భాగంలో ప్రస్తావించాడు మోషే. and personal and family morality, అలాగే వ్యక్తిగతంగా కుటుంబంగా ఉండవలసిన ఆ యొక్క నైతిక విలువల గురించి ప్రస్తావించాడు. and social justice. సామాజిక న్యాయం గురించి కూడా ప్రస్తావించాడు. Now the third sermon of Moses is about what God will do
for the people of Israel. మరి ఈ ద్వితీయోపదేశ కాండంలో మూడవ సందేశం మోషే ఇచ్చిన మూడవ సందేశంలో దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఏమి చేయబోతా ఉన్నాడు, ఏమి చేస్తాడు అన్న అంశాలు ప్రస్తావించాడు. And these 8 chapters that Moses writes is history in advance. మరి ఈ యొక్క మిగిలిన 8 అధ్యాయాలు మూడో సందేశం మనం చూడగలం. మరి దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు ఇశ్రాయేలీల విషయంలో, మరి అది ఎలాగా కనిపిస్తుందంటే మరి రానున్న భవిష్యత్తు యొక్క చరిత్ర ఇప్పుడే రాయబడింది అన్నట్టు మనం చూడగలం. Now these events that Moses predicts is the befall of Israel, is the fall of Israel and its eventful return. మరి ఈ యొక్క మూడో సందేశంలో మరి చెప్పబడిన రీతిగా వాళ్ళు అవిధేయతగా ఉంటే ఏ విధంగా నశించిపోతారు, మళ్ళీ అక్కడి నుంచి నశించిపోయి చెదిరిపోయిన స్థలాల్లో వాళ్ళు పశ్చాత్తాపడితే ఏ విధంగా తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క వాగ్దాన భూమిలోకి రాగలరు. ఈ అంశాన్ని ముందుగానే తను ఈ చివరి సందేశంలో ద్వితీయోపదేశ కాండం చివరి 3వ భాగంలో ప్రస్తావిస్తాడు. Now just to go back a little bit, Moses, if we recall, although he was to lead the people of Israel to the promised land, Moses was denied entry into the God told Moses that he will not enter the promised land. సహోదరి సహోదరులరా, ఒక విషయం మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మరి కొంత వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఈ యొక్క మోషే జీవితంలో కానీ తన నాయకత్వం విషయంలో ఇశ్రాయేలీని తను నాయకుడిగా గొప్ప నాయకత్వం తను అందించాడు. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో తాను దేవుని విషయంలో ప్రవర్తించిన తీరు వల్ల మరి వాగ్దాన భూమిలోకి తాను వెళ్ళటానికి దేవుని చేత నిరాకరించబడ్డాడు మోషే. And this was because Moses disobeyed God. మరి ఇది ఎందుకు జరిగిందంటే మోషే తను దేవునికి అవిధేయుడిగా ఉన్నందువలన జరిగింది. So if we read the book of Numbers, chapter 20, verses 9 to 13, we will know why. ఈ విషయం మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు 13వ వచనం వరకు మనం చదివినట్లయితే మనం గ్రహించుకోగలం. సంఖ్యాకాండము 20 నుంచి 13. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. అమ్మ ఎవరైనా చదువుతారమ్మా? సంఖ్యాకాండం 29 నుంచి 13 వచనాలు. నేను చదువుతాను. సంఖ్యాకాండం 29 నుంచి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను. So now you know why Moses was not allowed entry into the promised land, because he disobeyed and he struck the rock. That was it. మరి ఈ యొక్క చదవబడిన భాగంలో నుంచి మనం చూడగలం మోషే దేవుడికి ఏ విధంగా అవిధేయుడిగా ఉన్నాడు. మోషేని దేవుడు ఆ రాయితో మాట్లాడమన్నప్పుడు మోషే రాయిని 2 సార్లు కొడతాడు. అది అవిధేయత అన్నమాట. మాట్లాడమంటే కొడతాడు. That is why he gave his final message to the people of Israel.
మరి ఈ విధంగా మరి తనకి వాగ్దాన భూమిలోనికి ప్రవేశం లేదు కనుక ఈ ద్వితీయోపదేశకాండంలో మరి అంతిమ వీడ్కోలు సందేశాలుగా ఈ యొక్క పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు మోషే. And he appoints Joshua to lead the people into the promised land. అంతేకాకుండా యెహోషువని ఈ యొక్క ఇశ్రాయేల్ సమాజం అంతటిని కూడా వాగ్దాన భూమిలోనికి తీసుకుపోవడానికి ఒక నాయకుడిగా ప్రతిష్ఠిస్తాడు మోషే. Now, something also which I read, that God buries Moses. It's very interesting. God buries Moses in the promised land. చాలా ఆసక్తికరమైన విషయము నాకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను ఏంటంటే, దేవుడే మోషే చనిపోయిన తర్వాత మోషేని తన శరీరాన్ని వాగ్దాన భూమిలో పాతిపెడతాడు. చాలా ఆసక్తికరమైన విషయం ఇది. And the place where God buries Moses is not known to any man till today. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ స్థలంలో అది వాగ్దాన భూమిలో పాతిపెట్టబడినది అయినప్పటికీ కూడా ఎక్కడ అది జరిగింది, ఎక్కడ ఏ స్థలంలో ఏ ప్రాంతంలో అది పాతిపెట్టబడిందో ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు తెలియదు. And why did God do that? అయితే దేవుడు ఈ విధంగా ఎందుకు చేస్తుంటారు? Because he did not want Moses to be idolized. ఎందుకంటే ఈ ఇశ్రాయేల్ సమాజము మోషేని ఒక విగ్రహంగా లేకపోతే ఒక దేవుడిగా కొలుస్తారేమో, అలాంటి స్థితి ఇస్తారేమో అని దేవుడు ఈ విధంగా చేశారు. So now let us read chapter 6 verses 10 to 17. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనం వరకు చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 6, 10 నుంచి 17. ఎవరైనా చదివి సహాయం చేస్తారండి? నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపచేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. Now Moses reviews the laws to teach the people of Israel before they enter the promised land. This is what it all contains. మరి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక ముందు ఇశ్రాయేలు వారితోటి మోషే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఆజ్ఞలు మరి వారికి జ్ఞాపకం చేసే విషయాలు మనము ఇప్పుడు చదవబడిన భాగంలో గమనించగలం. Now the second book that we're going to be concentrating on is the book of Hebrews. మరి ఈరోజు ధ్యానం నిమిత్తము 2వ పుస్తకము బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడాలనుకున్నాం ఏంటంటే అది హెబ్రీ పత్రిక. And while I was looking this book up, it does not give the author of the book. ఇక్కడ ఈ పుస్తకాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మనకి ఈ సందర్భానికి మనం చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అన్నది
మరి అక్కడ ప్రస్తావించబడదు. గ్రంథకర్త ఎవరు అన్నది ఆ పుస్తకంలో ఉండదు. This is because the author's identity seemed undecided. They're not sure who wrote the book of Hebrews. మరి హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అన్నది స్పష్టంగా అక్కడ ఉండదు. అది మనం గమనించగలం ఆ పుస్తకంలో. Because they say it is the epistle of Paul, కొంతమంది ఏమో పౌలు రాశాడని అనుకుంటారు. and others say that it is Barnabas, Silvanus, Philip, and even Priscilla. మరి ప్రిసిల్లా, ఫిలిప్పు, సిల్వేనియస్, అలాగే బర్నబాసు, వీళ్ళల్లో ఎవరో ఒక్కరు రాసి ఉండొచ్చని మరికొంతమంది అనుకుంటారు. But in any case, it continues to focus on Christ and his superiority. మరి ఆయన యేసు ప్రభు వారు ఎంత మరి అందరికంటే ఔన్నత్యుడో ఆ యొక్క అంశాన్ని మాత్రము అది ఎక్కువగా దాని గురించి ప్రస్తావిస్తా ఉన్న పుస్తకము హెబ్రీ పత్రిక. అది ఎవరు రాసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఎంత ఔన్నత్యం కలిగిన వ్యక్తి, అందరికంటే అన్నిటికంటే గొప్ప దేవుడు అని ఆ యొక్క అంశం మీద బాగా రాయబడిన పుస్తకం అది. As it reveals God through his incarnate son Jesus. మరి దేవుడు నరుని ధరించి వచ్చిన ఆ యొక్క అంశాన్ని చక్కగా విశదపరిచిన పుస్తకము హెబ్రీ పత్రిక. Who is better than the angels above. మరి దేవుని యొక్క దూతల కంటే కూడా ఆయన శ్రేష్ఠుడు అన్న అంశాన్ని మనకి చూపించే పుస్తకం అది. And a son in God's household. దేవుని యొక్క గృహములో యేసు ప్రభువారు తన కుమారుడిగా ఉన్నాడు అన్న అంశాన్ని కూడా మనం హెబ్రీ పత్రికలో ధ్యానం చేసుకోగలం. Whereas the angels were saints and servants in the house of God. దేవుని దూతలు కేవలము దేవుని యొక్క గృహములో ఒక సేవకులు మాత్రమే. అయితే యేసు ప్రభువారు ఒక కుమారుడు అన్న అంశాన్ని హెబ్రీ పత్రికలో మనం చూడగలం. So this is the difference. Christ was a son in God's household, and the saints were servants in the house of God. మరి యేసు ప్రభువారు దేవుని గృహములో కుమారుడై ఉన్నాడు. అలాగే పరిశుద్ధులు దేవుని దూతలు చూసినట్లయితే దేవుని గృహంలో సేవకులు అన్న అంశాన్ని మనం చూడగలం. Now when we look at Christ, the work of Christ, he was a high priest and knowing our weakness. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క పరిచర్య మనం చూసినట్లయితే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు దేవుని సముఖంలో. మన బలహీనతలను ఎరిగిన ఒక ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువుని చూపిస్తా ఉంది హెబ్రీ పత్రిక. He was tempted like us. మరి యేసు ప్రభువారు మనకులాగానే శోధింపబడ్డాడు. But unlike us, he was sinless. అయితే మనకి ఆయనకి తేడా ఏంటంటే మనకులాగా శోధింపబడినప్పటికీ ఆయన మాత్రము పాపము లేనివాడిగా ఉన్నాడు. And was sacrificed for us and our sake. మరి మన కొరకు మన నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు, ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు, బలి పశువుగా అర్పించబడ్డాడు. Above all, Christ warns us and to keep away from sinning and straying away from him. Meaning, he does not want us to be far away from him. మరి తద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఏంటంటే, మరి దూరంగా జారిపోకండి, నా నుంచి దూరం అవ్వకండి, నాకు దగ్గరలో నాలో ఉండండి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పాపం విషయంలో జారిపోవద్దు, పాపంలో పడిపోకండి, నాకు దూరం అవ్వకండి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. And also, he does not want us to stray away from our faith, because he is the author and finisher of our faith.
అంతేకాకుండా హెబ్రీ పత్రికలో మరొక ప్రోత్సాహకరమైన ఒక విషయం ఏంటంటే, యేసుప్రభు వారు మన విశ్వాసానికి కర్తయు అలాగే కొనసాగించువాడు కనుక మన విశ్వాస విషయంలో వెనక్కి తగ్గద్దు, చల్లారిపోవద్దు, జారిపోవద్దు అని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తా ఉన్నాడు. Therefore, to keep our faith, we must discipline ourselves. కనుక మన విశ్వాసాన్ని కొనసాగించడానికి మనము మన విశ్వాస విషయంలో ఒక క్రమశిక్షణ అవలంబించవలసిన అవసరం ఉంది. So let us read chapter 4, verses 14 to 16 to learn about Christ being superior in his position. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు చదువుకుందామండి. యేసు ప్రభువారు మరి మిగిలిన అందరికంటే కూడా ఎంత శ్రేష్ఠుడు, ఆయన శ్రేష్ఠత్వం గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. హెబ్రీ 4:14 నుంచి 16 దయచేసి చదివి సహాయం చేస్తారండి. ఆకాశ yet he మండలము was- గుండా వెళ్ళిన Sorry, chapter 4, verses 14 to 16. ఓకే సిస్టర్. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్. Thank you. And see, and like us, he was also tempted. It was not that he was without any cause, but he was also tempted like we are constantly tempted in our life. మరి సహోదరులారా, మన జీవితాల్లో మనం గమనించుకున్నట్లయితే మన జీవితంలో ఎడతెగక మనము ఏదో ఒక విషయంలో శోధనకి గురయ్యే వాళ్ళంగా ఉంటా ఉన్నాము. మరి యేసు ప్రభు వారు కూడా అట్లానే ఆయన కూడా మనతో సహా అనుభవం లేనివాడు కాదు అని ఉంది వాక్యంలో. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, అయితే సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేనని వ్రాయబడింది. Now, friends, you and me have studied the book of Luke on several occasions, and we all know that he was a physician. మరి స్నేహితులారా, లూకా సువార్త మనం అనేక సార్లు చదివాము, ధ్యానం చేసుకుని ఉండవచ్చు. లూకా మరి ఒక వైద్యుడు అన్న విషయము మనం తెలుసుకుని ఉన్నాము. And he was very patient and attentive. మరి లూకా చాలా ఓర్పుతోటి, చాలా శ్రద్ధతోటి ఆ యొక్క సువార్త విశేషాలు ఆయన సేకరించి సువార్తలో పొందుపరిచాడు. And Luke maintained a very clear record of all the eyewitnesses. మరి ఎవరైతే యేసు ప్రభు వారి జీవిత విశేషాలు, ఆయన యొక్క పరిచర్య, ఆ యొక్క సమస్తాన్ని కళ్ళారా చూశారో అలాంటి సాక్షుల్ని వ్యక్తిగతంగా కలుసుకొని వారి దగ్గర సమాచారం తీసుకొని లూకా సువార్తలో పొందుపరిచాడు. He was also a close companion to Paul in his missionary journey. అంతేకాకుండా ఈ లూకా అపోస్తుడైన పౌలు తను మిషనరీ యాత్రలు చేసినప్పుడు ఆయనతో పాటు ప్రయాణాలు చేసి ఆయనకి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. Now, although Luke recorded the eyewitnesses' testimony, మరి లూకా తన సువార్తలో ఎవరైతే తమ సొంత కళ్ళతో చూసి ఒక సాక్షులుగా ఉన్నారో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని వ్రాసినప్పటికీ కూడా he authenticated it by investigating these events. మరి లూకా మరి ఒక పని చేశాడండి. ఎవరైతే కళ్ళారా చూసి సాక్షులుగా ఉన్నారో ఆ యేసు ప్రభు వారి జీవిత విశేషాలు విషయంలో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ మాత్రమే కాకుండా తను స్వంతగా వ్యక్తిగతంగా అవి ఎంతవరకు నిజమైనవి, ఎంతవరకు
మరి దాని యొక్క అధికారత్వం అది కరెక్టా కాదా అని చాలా పరిశీలించి దాన్ని చాలా పరిశోధించాడు. అప్పుడే రాశాడు లూకా. This means that although people kept telling him about Christ, Luke actually went to investigate so that whatever he wrote down was actually true. మరి ఇది మనకి ఏం సూచిస్తా ఉందంటే తను రాసింది చాలా నిజమైన విషయాలు రాశాడు తన సువార్తలో అని సూచిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క విశేషాలు మరి స్వంతగా వాళ్ళ కళ్ళారా చూశారో వాళ్ళ దగ్గర నుంచి వినటమే కాకుండా సేకరించటమే కాకుండా తను వ్యక్తిగతంగా చాలా పరిశీలించి అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయని తెలుసుకొని తన పరిశోధన అంతటినీ కూడా పొందుపరిచాడు. కనుక లూకా సువార్తలో వ్రాయబడిన అన్నీ కూడా చాలా నిజమని మనము గ్రహించుకోవచ్చు. And it is only after that he wrote the gospel. ఇంత పరిశోధన జరిపిన తర్వాత మాత్రమే ఈ సువార్త లూకా రాశాడు. Luke brought out the humanness and compassion of Christ. మరి యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి 2 కోణాలు, యేసు ప్రభు వారి యొక్క కనికరము, అలాగే ఆయన యొక్క తను ఏ విధంగా ఒక 100% మరి సంపూర్ణమైన ఒక మానవుడు కూడా ఆయన సంపూర్ణంగా దేవుడే కాకుండా సంపూర్ణమైన మానవుడు కూడా అని చెప్పి ఈ 2 కోణాలు, కనికరము, ఆయన మానవ కోణము, ఈ రెండింటిని బాగా రాశాడు లూకా సువార్తలో లూకా గారు. This means that he brought the humanness and compassion of Christ. మరి యేసు ప్రభువారు సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు, అలాగే సంపూర్ణమైన మానవుడు కూడా అన్న అంశము రాయటమే కాకుండా ఆయన ఎంత కనికరవంతుడో ఆ విశేషాలు లూకా సువార్తలో పొందుపరిచాడు లూకా గారు. And felt the pains and sorrows of our sins. యేసు ప్రభువారు మన పాపము యొక్క మరి ఆ బాధలు, ఆ యొక్క మరి దుఃఖాలు, మరి దాని యొక్క శ్రమలు అవన్నీ కూడా తను అనుభవించాడు యేసు ప్రభువారు. And for this he sacrificed himself to save us from it. మరి ఆ విధమైన అనుభవిస్తూ మరి తను ఒక ప్రాయశ్చిత్తంగా తన సొంత ప్రాణాన్ని మన కొరకు ఒక బలియాగంగా అర్పించడం ద్వారా మనల్ని రక్షించాడు యేసు ప్రభువారు. Luke is the only person who stresses on Christ's Oh, we lost your connection, sister. first step at the time. Your voice is breaking, sister, again. Now, Yeah, we are not seeing you again, and your voice is breaking. yes. Yeah, you are on the. Yeah. Can you hear that? No, it's not clear, sister. Can you hear me? Yeah, we can hear Not you. clear? Yeah, it's not clear. Ah. Yeah, now, yeah, It's we not- can hear you. Can you please continue? We'll see how. Okay. Yes, yeah. So now, what I was saying was Luke is the only one who put more stress. కనెక్షన్ పోయిందండి. ఒక్క నిమిషం మనం వెయిట్ చేద్దాం. యా, మళ్ళీ వచ్చింది. We lost the connection, sister. Are you there? Can you hear me now again? Yes. Can you hear me? Yes, please. Yes. Luke on Christ's feelings.
Your voice is breaking, sister. Now can you hear me? Yes, yes. Yeah. Christ. Hello. Yes, Luke, sister. can you hear me? Yeah. Yes, yes. Please go. Luke is the only one who one who put more stress on Christ's feeling in his gospel. మరి లూకాస్ వార్త ఒక్కటే ఏది ఎక్కువగా ప్రస్తావించిందంటే యేసు ప్రభు వారి యొక్క ఫీలింగ్స్, మరి ఒక సంపూర్ణమైన మానవుడిగా ఏ విధమైన ఒక తన యొక్క ఫీలింగ్స్ని ఎక్కువగా ప్రస్తావించాడు లూకా. And Christ had authority over the demons, disease, and nature. మరి ప్రకృతి మీద, దయ్యపు శక్తుల మీద, సాతాను శక్తుల మీద, అలాగే రోగాల మీద యేసుప్రభు వారికి ఎలాంటి అధికారం ఉందో రాయబడింది లూకాసు వార్తలో. Now Christ knew that he was going to be sacrificed, and he guides his disciples before మరి his crucifixion. యేసుప్రభు వారు మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం చెందబోతా ఉన్నాడు. ఆయన మన కొరకు బలియాగంగా మరి ఒక బలి పశువు అవబోతా ఉన్నాడు అని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నవాడు. మరి అలాంటి కోణంలో తన శిష్యుల్ని సిద్ధం చేస్తాడు. తను శిలువ మరణానికి ముందే తన శిష్యుల్ని కూడా ఆ విధమైన దృక్పథంతో సిద్ధం చేస్తూ ఉంటాడు. And he guides the disciples on prayer, repentance, faithfulness, forgiveness, and salvation. రక్షణ విషయంలో, క్షమాపణ విషయంలో, పశ్చాత్తాపం విషయంలో, ప్రార్థన విషయంలో, ఈ విషయాలన్నిట్లో శిష్యులకి యేసుప్రభు వారు తర్బీదిచ్చారు. So if we read chapter 4, verses 1 to 13, we will know that it will give us details of his being tempted. లూకాస్ వార్త 4వ అధ్యాయం. What are the verses, sister? Yeah, chapter 4, verses 1 to 13. 1 నుంచి 13వ వచనం వరకు అండి. 4వ అధ్యాయం 1 నుంచి 13 లూకాస్ వార్త మనం చదువుకుందాం. దయచేసి సహాయం చేయండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గనుక అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిల్వబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని మనకి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయన్ను విడిచిపోయాను. ఆమేన్. Amen. Thank you, sister. How by the devil. మరి సాతాను చేత శోధింపబడ్డాడు యేసుప్రభు వారు. And this what you're talking about, that even Christ was tempted.
but yet he had victory and patience. మరి మనం చదువుబడిన ఈ యొక్క అంశంలో, ఈ యొక్క వాక్యంలో యేసుప్రభు వారు శోధింపబడ్డాడు. మరి శోధింపబడినప్పటికీ కూడా తను జయం సాధించాడు. ఆ యొక్క శోధనలో ఏ విధంగా జయం పొందాడో మనం చదవగలిగాం, చూడగలిగాం ఈ చదవబడిన వాక్య భాగంలో. Therefore, friends, even you and me, how many times in our lives we too are tempted? Many, many times. మరి స్నేహితులారా, మన జీవితంలో మనము లెక్కలేనన్ని సార్లు మనం శోధించబడ్డాం కదండి. And if we stand firm in our faith, we can also overcome our temptations. కనుక మన శోధనల్లో ఎప్పుడైనా సరే మనం శోధించబడినప్పుడు మనము ఏం చేయాలని మనం పాఠం నేర్చుకుంటున్నామంటే ఈరోజు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో మనం జయం పొందగలం మన శోధనలోని. So in order for us also to gain this victory, ప్లీజ్ గో. in order to gain this victory, we too must stand very firm in our faith. మరి శోధనలో మనకి జయము కలగటానికి మనం ఏం చేయాలంటే విశ్వాస విషయంలో, మనకు అనుగ్రహించబడిన విశ్వాసం విషయంలో మనం చాలా గట్టిగా నిలిచి ఉండాలి. విశ్వాసాన్ని గట్టిగా హత్తుకొని పట్టుకొని ఉండటం మరి శోధన విషయంలో మనం జయం పొందటానికి ఒక తాళపు చెవి. Therefore, praying is very important for us to have this dialogue with our Maker. మనల్ని తయారు చేసిన మన దేవుడితోటి సంభాషణ మనకి ఉండులాగున ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం విషయంలో. To strengthen us in our lives. మరి తద్వారా దేవుడు మనల్ని మన జీవితాల్లో మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. ప్రార్థన మరి మనకు చాలా విశేషమైన విషయం. ప్రార్థనలో మనల్ని తయారు చేసిన దేవుడితో మనం ఒక సంభాషణ కలిగి ఉండటం ద్వారా మన విశ్వాస విషయంలో మనం మన విశ్వాసాన్ని బహుగా హత్తుకొని ఉండొచ్చు. And when we overcome this with his help, ఎప్పుడైతే ఈ విధంగా మరి ఇలాంటి సహాయాన్ని ప్రభువు ద్వారా వచ్చే సహాయంతో మనము జయించే వారంగా ఉంటామో, it is a victory for Jesus. మనము అనుభవించే ఆ యొక్క జయము యేసు ప్రభు వారికి ఒక జయముగా ఉంటుంది. Because we have defeated sin in a battle. Victory. Can you please repeat, sister? Yeah. This means that it is a victory for Jesus because we have overcome this battle with Satan to gain this victory. మరి సాతానుతో ఒకలాంటి యుద్ధము, అది కదా ఈ యొక్క శోధనలోని ముఖ్యమైన విషయం. ఈ సాతానుతో యుద్ధం విషయంలో శోధన కాలంలో మనకు దేవుడు అనుగ్రహించే ఆ విజయం మరి విశ్వాసాన్ని హత్తుకొని ఉండటం ద్వారా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండటం ద్వారా మనము జయం పొందుతాం కదా శోధనలో. ఆ జయం నిజానికి యేసుప్రభు వారికి చెందిన జయం. అది యేసుప్రభు వారే జయం పొందినట్లుగా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ జయం. So friend, let you and me stand faithful in our work, in our thought and in our actions. మరి మన ఆలోచనల విషయంలో, మన క్రియల విషయంలో, మన పనుల విషయంలో మరి మనము నమ్మకంగా ఉందాం ప్రభువుకి. And bring our thoughts to God మన యొక్క to ఆలోచనలు help us in our resolve to stand firm in our faith. మరి మన యొక్క విశ్వాస విషయంలో
మనము బలంగా స్థిరంగా నిలబడటానికి గాను మన యొక్క ప్రతి ఆలోచనని ప్రభు యొద్దకు తీసుకువద్దాం. And I hope that especially during this Lenten season, we confess, we ask for help, and not only ask for help, we pray about it to strengthen us in our life, because victory for every sin that we overcome helps us not only to be, but also to be close to. మరి సహోదరి సహోదరులారా, ఈ యొక్క లెంటు కాలంలో మనము మరి మన పాపములను మనం ఒప్పుకునే విషయంలో ఇంకా లోతుగా ఉందాము. మరి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మన విశ్వాస విషయంలో మనం స్థిరంగా మరి బలంగా లోతుగా మనము నిలబడటానికి గట్టిగా మన విశ్వాసాన్ని హత్తుకొని జీవించే విషయంలో దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. And every temptation that we overcome brings us closer to God. మరి మనము జయించిన Temptation. మనం అనుభవించే ప్రతి జయం కూడా అది యేసు ప్రభు వారికి ఒక విజయముగా ఉంటుంది అన్న సంగతి మనము గమనించుకుందాం. Bobby, I really don't know what to be wrong with the phone, but yes, I think I better end it. But I want to say that every temptation that we overcome brings us closer to God. మరి ఈ కనెక్షన్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందండి. ఈరోజు దయచేసి క్షమించండి అని చెప్తా ఉన్నారు. అయితే చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నానని అంటున్నారు సిస్టర్ గారు. ఏంటంటే, మనము శోధన విషయంలో మనము జయము అనుభవించిన ప్రతిసారి కూడా దేవునికి మనం దగ్గర అవుతా ఉంటాం అన్న విషయం మనం గమనించుకుందాం అని చెప్తున్నారండి. శోధన విషయంలో ఏ శోధన అయినా సరే మనము జయము అనుభవించినప్పుడు ఆ అనుభవించిన జయం ద్వారా దేవునికి దగ్గర అవుతా ఉంటాం ప్రతిసారి అన్న అంశం మనం జ్ఞాపకం ఉంచుకుందాం. And I hope each one of us listen the message that we have received this morning. మరి ఉదయ కాలంలో ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. Thank you, sister. I really wish we could have continued, but it's a real problem with the Zoom today. I don't know why. Or my connection or whatever is happening here. We already overcame this problem also. I know. Thank you, Sorry sister. about it today. Yes. Thank you I hope so it's going much. to be better next time. ప్రైజ్ Yeah. ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అందించినటువంటి సిస్టర్ గారికి మరియు బ్రదర్ బాబీ రత్నాకర్ అన్న గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. Praise the Lord. Praise the Lord. God bless మన మధ్య everyone. ఉన్నటువంటి పాస్టర్ విజయ్ కుమార్ గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందినారు. మరి తండ్రి మోసే యొక్క మరణం గురించి, అలాగే మరి ఆ ఇశ్రాయేలు యొక్క అవిధేయత గురించి, విధేయతలో ఉన్నటువంటి ప్రతిఫలాన్ని చక్కగా అనుభవించాలని, మరి జయం పొందినప్పుడల్లా మీకు సమీపంగా మేము ఉంటామని, శోధనలు అనేటువంటివి అనేక మండవచ్చు కానీ మీ నామంలో వాటికి విజయం తప్పదు అనేటువంటి ఒక సంకేతాలను ఈరోజు ఉదయకాలంలో అమ్మగారి ద్వారా తండ్రి మాకు చక్కగా వివరించారు. మరి తండ్రి ట్రాన్స్లేషన్ చేసినటువంటి అయ్యగారు కూడా దీవించండి. మరి ఈరోజు ఉదయకాలంలో తండ్రి మరి విధేయత అనేటువంటిది అన్నాడు కూడా అది చాలా అద్భుతమైనటువంటి విషయం అని మీరు సెలవించి ఉంటున్నారు. మరి గొప్ప నాయకుడైనటువంటి మోషే కూడా దేవుని పట్ల విధేయత చూపాడు. మాట్లాడమన్నటువంటి బండను కొట్టినట్లుగా చూస్తున్నాము. తండ్రి మీ మాటలు గ్రహించలేనప్పుడు, సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మేము తిరస్కారం చేసిన మీ వాత్సల్యము, మీ బాంధవ్యము, మీ అమూల్యమైనటువంటి అద్భుతమైన ప్రేమ తండ్రి మమ్మల్ని వదలకుండా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనికి మమ్మల్ని తిరిగి నడిపించేటువంటి కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం.
కరుణమయ దయామయ మీకు వందనాలు. మరి అమ్మగారి ద్వారా చక్కగా వర్ణించినటువంటి యొక్క సందర్భాలను అనేక భాగాలను చూసి ఉంటున్నాం తండ్రి. మరి ఎబ్రీ పత్రికలో రాయబడినటువంటి విషయాలను మేము చూసినట్లయితే అయ్యా మరి మా యొక్క రక్షణకు కారణభూతులైన మమ్మల్ని తండ్రి నిత్యము మా యొక్క పాపముల కొరకు తను తాను సమర్పించుకొని ఆయన ప్రేమ ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆ పుస్తకంలో చాటి ఉంటుండగా అలాంటి ఒక జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం యోనింది కలదేమో అని జాగ్రత్తమని హెచ్చరిస్తుంటున్నారు. అలాగే ఆకాశ మండలంకి ఎక్కినటువంటి యాజకుడు నిరంతరము మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని మీరు సెలవిస్తుంటున్నారు. అలాగే తండ్రి మరి ధర్మశాస్త్రము కంటే అన్నిటికంటే ముఖ్యముగా మరి తండ్రి ఈరోజు మీరు చేరినటువంటి ఈ యొక్క సహవాసము గొప్పదని మరి సెలవిచ్చి ఉంటున్నారు కనుక తండ్రి మేము యేసు పైన గురి కలిగి మా యొక్క సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని ప్రతి భారాన్ని తొలగించుకొని మీ యొక్క అద్వితీయ సేవ చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి అమ్మగారు ఎంతో చక్కగా అనేక విషయాలను తండ్రి మా మధ్యకి తీసుకొని వచ్చి వర్ణించి హృదయకాలం తండ్రి మమ్మల్ని తండ్రి మీ మాటల చేతనైనా మా చక్కగా నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అమ్మగారికి ఆరోగ్యము కృపను దయచేయండి. అలాగే తండ్రి నేను మరి ఇక్కడ ఈనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఉదయకాలంలో లేచి ప్రార్థన మరి సహాయంలో తండ్రి అనేక కొడుకు ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరులను ఆశీర్వదించండి. మరి తండ్రి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మేము దినదినము మీ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడుతూ మరి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మాలో ఉన్నటువంటి బలహీనతలను జయించుకోవడానికి మీరు చూపుతున్నటువంటి యొక్క మార్గానికై మరి యొక్క ఏర్పాట్లో ఉన్న పెద్దలందరినీ కూడా మరి ఆశీర్వదించి గణపరిచి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇష్టపడినటువంటి మాటలు మా హృదయంలో ఫలింపజేసి దాని యొక్క అనుభవాలను అనుభవించడానికి మీ అనుమతి మాకు దయచేయమని ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరవచ్చిన మా అందరి మీదను, ఈరోజు వాక్య పరిచయం అందించిన అమ్మగారి మీదను, ట్రాన్స్లేషన్ చేసిన గారి మీదను నిరంతరము నిలిచి ఉండి మరి తండ్రి యొక్క ఎత్తబడినటువంటి వాక్యంలో మనం ఫలించి ఆశీర్వించినట్లుగా ఆయన కృప సాన్నిధ్యము మనతో ఎల్లప్పుడూ స్థిరముగా నివసించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వరూప్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ట్రాన్స్లేషన్. అందరికీ వందనాలండి. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ లార్డ్ అందరికీ.